తెలుగుదేశం భవన్ పోయేటోడు, ఆయన కాన్ఫరెన్స్కి పోయేటోడు. కానీ కేటీఆర్ గురించి మొత్తం మన దేశం అంతా తెలుసు. ఈ యొక్క తెలంగాణలో యూత్ అందరూ కూడా ఎవరు కేటీఆర్ అని తెలుసు. ప్రపంచంలో ఉన్న మేధావులకు తెలుసు కేటీఆర్ అనేది. కేసీఆర్ అనేది ఎవరంటే కేసీఆర్ తెలంగాణ తెచ్చిన ఆయన కేసీఆర్. అది నువ్వు ఇవాళ తెలంగాణలో పిసిసి ప్రెసిడెంట్, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయినామంటే దానికి ఎవరు బాధ్యులు? కేసీఆర్ గారు బాధ్యులు. కాబట్టి కేసీఆర్ గారు తెలంగాణ దేవటం వల్లనే నువ్వు పిసిసి ప్రెసిడెంట్ అయినావు. కేటీఆర్ ఎవరంటే ఈరోజు టీ హబ్ అనేది ఎందుకు చూడండి, హైదరాబాదులో ఎన్ని రోడ్లు అయినాయో చూడండి, ఎన్ని ఫ్లైఓవర్లు వచ్చినాయో చూడండి. మీరు ఒక్కసారి మన యొక్క ఐటీ ఏరియాకు పోయి చూస్తే కేటీఆర్ గారి పేరు మొత్తం ఆ యొక్క యువత ఎవరైతే అక్కడ జాబ్ చేస్తుండ్రో, ఎంప్లాయ్మెంట్ చేస్తుండ్రో ప్రతి ఒక్కరు చెప్తారు. ఇది యొక్క కేటీఆర్ యొక్క వారి యొక్క ప్రోత్సాహంతో, వారి యొక్క ఇన్వాల్వ్మెంట్ తోటి ఈరోజు హైదరాబాద్ అనేది ఐటీ హబ్గా మార్పడ్డది. సిలికాన్ సిటీ ఆఫ్ ఇండియాగా దాన్ని హైదరాబాద్ చూస్తూ ఉన్నారు. ప్రవళిక గారు ఒక పిసిసి ప్రెసిడెంట్గా ఉండి కేటీఆర్ గారు ఎవరు, కేసీఆర్ గారు అన్నారు. ఫస్ట్ నేను రేవంత్ రెడ్డి గారిని ఒకటి అడుగుతా ఉన్నా, ఒక ఓటర్గా, తెలంగాణ ఓటర్గా నేను అడుగుతా ఉన్నా. పిసిసి ప్రెసిడెంట్ అయిన మిమ్మల్ని మీ పార్టీ ఒక ఎమ్మెల్యే వర్కింగ్ ప్రెసిడెంటు ఎవరైనా రేవంత్ రెడ్డి ఎవరైనా అడుగుతా ఉన్నాడు. ఫస్ట్ మీరు అది తెలుసుకోండి. మీరు మీ పార్టీలో మీరెవరు, మీ స్థానం ఏదని తెలిసినాక మీరు కేటీఆర్ ఎవరు, కేసీఆర్ అడిగితే దానికి ఈ యొక్క సమాజం అనేది సమాధానం చెప్తుంది.